హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ఇసుకతో ఒక మంచి ఐడియా చూద్దామండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ముందుగా మీరు మన వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే చూడండి. మన ఇంట్లో ఇలాంటి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా. వాటర్ క్యాన్స్ మనం అలా వాడుతున్న కొద్దీ లోపల అనేది నాచు పడుతుంది, పాచి పడుతుందండి. ఈ క్యాన్ కూడా లోపల లైట్గా పట్టిందండి. నేను క్లీన్ చేశాక అది లేయర్స్గా వచ్చింది. అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. క్లీనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, దీనిలో ఒక గుప్పెడు నేను ఇసుక వేశాను. అలాగే ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. ఇంకా కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఇలాంటి క్యాన్లు తరచుగా పాకుడు పడుతూ ఉంటాయి, కానీ మనం డీప్ క్లీనింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మన చెయ్యి పట్టదు, అలాగే దీనికి సంబంధించిన బ్రష్లు కూడా మన దగ్గర ఉండవు. ఈ ఐడియాతో చక్కగా బాటిల్ని, వాటర్ క్యాన్ని చాలా నీట్గా పెట్టుకోవచ్చండి. అసలు పాకుడు అనేదే పట్టదు. నెలకొకసారి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా అడ్డంగా షేక్ చేశాను. అలాగే గుండ్రంగా కూడా రౌండ్గా ఇసుక అంతా అన్ని వైపులా తగిలేలాగా షేక్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుందండి. క్యాన్ చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తుంది. చూడండి, పాకుడు అన్నాను కదా, ఇలా లేయర్స్గా వచ్చింది. మనకి క్యాన్ బయటకైతే తెలియట్లేదండి, కానీ లోపల పక్క లైట్గా ఈ విధంగా లేయర్స్ లాగా ఏర్పడింది. అది కూడా చూసారా. ఇంకా ఫ్లోర్ పైన చాలా ఇలాంటి లేయర్స్ అనేవి ఉన్నాయి. చాలా చాలా బాగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇసుకైనా పర్వాలేదండి. మీ దగ్గర ముగ్గు ఉన్నట్లయితే ముగ్గుతో కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు. ముగ్గులో కూడా ఇసుక ఉంటుంది కదా, కాబట్టి ముగ్గును కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఈ విధంగా నీళ్లతో శుభ్రంగా కడిగానండి. ఇసుకే కాబట్టి చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుంది. చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా మనం వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్లు లేకపోతే ఇలా కొద్దిగా ఇసుక వేసి ఈ విధంగా షేక్ చేసి క్లీన్ చేసుకుంటే బాటిల్స్ కూడా వాసన లేకుండా నీట్గా ఉంటాయి. చూసారు కదండి, వాటర్ క్యాన్ క్లీన్ చేసుకోవడం ఎంత ఈజీయో. ఇలా అప్పుడప్పుడు కనీసం నెలలో ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకుంటే క్యాన్ అనేది వాసన లేకుండా, పాకుడు పట్టకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.